లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తిరుమలలో అన్యమత ప్రచారం ఏదైతే స్వామివారి పరమ పవిత్రమైన ఏడుకొండలు స్వామివారి ఆవాసంగా భావిస్తారో అలాంటి తిరుమలలోని పాప వినాశంలో ఏడుకొండ ఏదైతే ఏకంగా క్రిస్టియానిటీకి సంబంధించిన రీల్స్ చేసి ఫేస్బుక్లోను సోషల్ మీడియాలోను అప్లోడ్ చేయడము అవి బయటికి రావడంతో ఏదైతే టీటీడీ విజిలెన్స్ అధికారులు అదేవిధంగా పోలీసులు నిన్నటి నుంచి ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు ఇదే ప్రాంతంలోనే నిన్న ఏదైతే ఓ మహిళ యేసుక్రీస్తు గురించి ప్రార్థనలు చేసిన వీడియోలు బయటికి రావడం జరిగింది. సంచార జాతులకు సంబంధించిన వారే ఈ పనులు చేశారని తెలుస్తుంది. తిరుపతికి సంబంధించిన వారు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. ఏకంగా చాలా రీల్స్ కూడా ఏర్పాటు చేశారు. సుమారు 25కు పైగా దుకాణాలు ఏదైతే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉంటుంది, ఇది టీటీడీ ఆధీనంలో లేదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని అటవీ శాఖ ఆధీనంలో ఉన్న ఈ ప్రదేశంలో ఈ దుకాణాల నిర్వహణ కూడా ఏదైతే టీటీడీ ఫారెస్ట్ చూస్తుంది. అయితే ఇదే ప్రదేశం నుంచి నిన్న ఓ మహిళ ఈ విధంగా ఏదైతే సోషల్ మీడియాలో ఇటు యేసుక్రీస్తును స్తుతించే పాటలను పెట్టారు, అంతేకాకుండా ప్రార్థనలు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని చాలా సీరియస్గా తీసుకున్న ఏదైతే టీటీడీ విజిలెన్స్ అధికారులు నిన్నటి నుంచి తనిఖీలు నిర్వహించారు. నిన్న ఎవరైతే ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిందో వారి దుకాణాన్ని సీజ్ చేయడమే కాకుండా వారిని ఇక్కడ నుంచి పంపించి వేశారు. మరికొందరు కూడా ఇక్కడ ఉన్నారు. వారి ఫొటోస్, ఇక్కడ దుకాణాల్లో పనిచేస్తున్న వారి ఫొటోస్ కూడా టీటీడీ విజిలెన్స్ సేకరించింది. ఇక్కడ సుమారు 25 మందికి పైగా ఏదైతే ఈ సంచార జాతికి సంబంధించిన వారికి ఎస్టీలకు దుకాణాలను ఫారెస్ట్ శాఖ కేటాయించింది. అయితే దేవుడి మీద నమ్మకం ఉన్నవారే ఇక్కడ ఏదైతే వెంకటేశ్వర స్వామి మీద కానీ అటు హిందూ మతానికి సంబంధించిన వారే ఇక్కడ దుకాణాలు పెట్టుకోవాలని టీటీడీ ఒక నిబంధన విధించినప్పటికీ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఇక్కడ పెద్ద ఎత్తున వ్యాపారాలు నిర్వహించుకుంటూ పూర్తి స్థాయిలో క్రైస్తవ మత ప్రచారాన్ని కూడా చేసిన అన్యమత ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. గత 5 సంవత్సరాల కాలంలో ఏదైతే ఫారెస్ట్ శాఖలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున ఇక్కడ అన్యమత ప్రచారానికి అన్యమతస్తులు ఇక్కడ దుకాణాలను ఏర్పాటు చేశారని విమర్శలు ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే కాకుండా అటు నడకదారితో పాటు వివిధ ప్రాంతాల్లో ఏదైతే ఫారెస్ట్ శాఖకు సంబంధించిన ప్రాంతాల్లో ముఖ్యంగా అటవీ శాఖకు సంబంధించి కొన్ని ఏరియాలను టీటీడీ ఫారెస్ట్ కాకుండా స్టేట్ ఫారెస్ట్ కొన్ని ఏరియాలను ఇక్కడ చూస్తుంది. ఈ ఏరియాల్లోనే ఈ అటవీ శాఖ ఉద్యోగులు కక్కుర్తిపడి వారికి ఈ దుకాణాలను కేటాయించినట్లు తెలుస్తుంది. ఇక్కడికి ప్రస్తుతం ఇక్కడున్న ఈ దుకాణాల నుంచి కూడా ప్రతి నెల ఏదైతే ప్రతి అటవీ శాఖ అధికారి ప్రతి నెల 1500 రూపాయలు ఈ దుకాణదారుల నుంచి తీసుకుంటున్నట్లు సమాచారము. మొత్తం మీద ఇక్కడ ఈ పాప వినాశనంలోనే ఒక 120 దుకాణాలు ఉన్నాయంటే ఈ లెక్కన ప్రతి షాప్ నుంచి 1500 చొప్పున ఇటు అటవీ శాఖ సిబ్బంది వసూలు చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపైన టీటీడీ విజిలెన్స్ విచారణ జరుగుతుంది. టీటీడీ విజిలెన్స్ విచారణలో కూడా ఇది వాస్తవమని బయటపడినట్లు సమాచారం. మొత్తం మీద ఈ దుకాణాల్లో చాలామంది అన్యమతానికి సంబంధించిన వారు తమ షాపులను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సంచార జాతులకు సంబంధించిన వారు తిరుపతిలో వివిధ ప్రార్థనా మందిరాలకు కూడా వెళ్ళి అక్కడ ఏదైతే అక్కడ ఫోటోలు తీసుకొని వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సందర్భాలు ఉంటాయి. అదేవిధంగా స్వస్థ కూటమిలోకి వారు తరచుగా వెళ్తారు. ఈ ప్రాంతాల్లో కూడా వారు తమ ప్రార్థనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే గత 5 సంవత్సరాల కాలంలో వీరు పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో దుకాణాలు పెట్టుకొని సంచార జాతుల వారు ఈ విధంగా యేసుక్రీస్తుకు సంబంధించిన ప్రార్థనలు కూడా నిర్వహించారని ఏదైతే సోషల్ మీడియాలో వారే ఆ పోస్టులు పెట్టడం అది పెద్ద వివాదాస్పదమైంది. దీంతోపాటు టీటీడీ కూడా పూర్తి స్థాయిలో ఈ విషయాల మీద విచారణకు ఆదేశించింది. గతంలో ఏదైతే టీటీడీ పాలక మండలి అధ్యక్షుడిగా బిఆర్ నాయుడు నియమితం అయిన తర్వాత అన్యమతస్తులకు సంబంధించి ఉద్యోగులు కానీ అదేవిధంగా అన్యమతాలకు సంబంధించిన వారు ఎవరు ఇక్కడ దుకాణాలు కూడా పెట్టుకోకూడదంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యము. దాంతోపాటు ఈ విషయంలో తాను సీరియస్గా ఉంటానంటూ కూడా ముందుగానే హెచ్చరించాడు. ఈ నేపథ్యంలోనే అన్యమతాలకు సంబంధించిన వారు ఇక్కడ దుకాణాలు ఎవరు పెట్టుకున్నా సీరియస్గానే వారి పరిస్థితి ఉంటుందని కూడా తెలియజెప్పారు. మరోవైపు ఏదైతే ఇటు టీటీడీ విజిలెన్స్ అధికారులతో పాటు అటు స్థానిక పోలీసులు అదే తిరుమల పోలీసులు వచ్చి తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఫారెస్ట్ శాఖ తన నిర్లక్ష్యాన్ని యథేచ్ఛగా చూపిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా తమకు సిబ్బంది లేదంటూ ఏకైక జిల్లా ఫారెస్ట్ అధికారి చెప్పుకోరావడం విశేషము.
అసలు ఆయన ఈ విషయంలో ఆయన దృష్టికి తీసుకెళ్తే ఈ విషయంలో తాను ఏమి చేయలేను, ఎవరైనా దుకాణాలు పెట్టుకుంటారో తమకు సిబ్బంది లేరు, తనకు పోలీసులు కానీ టీటీడీ విజిలెన్స్లు కానీ సహకరించలేదంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆయన అటువైపు నుంచి అటు టీటీడీ విజిలెన్స్లు కానీ టీటీడీ ఫారెస్ట్ విభాగాన్ని కానీ అదేవిధంగా స్థానిక పోలీసులకు కానీ ఎలాంటి సమాచారము ఇంతవరకు అందించలేదని తెలుస్తుంది. ఈ విషయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు ఎవరైతే దుకాణాలు పెట్టుకున్నారో వీరందరిపైన అక్రమంగా దుకాణాలు పెట్టుకోవడంతో పాటు అదేవిధంగా ఎవరైతే అన్యమతాన్ని ప్రచారం చేస్తున్నారో వారందరిపైన చర్యలు తీసుకోవాలని ఇటు హిందూ సమాజం పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తున్నప్పటికీ అటవీ శాఖ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు పూర్తి స్థాయిలో వారికి ఎవరిని ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్రాంతం వాసులు, ఏ మతం అని పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాతనే ఇక్కడ దుకాణాలు కేటాయించాల్సి ఉంటుంది. అయితే అవన్నీ ఏమి పట్టించుకోకుండా ఏదైతే సిఫార్సుతో రాజకీయ సిఫార్సుతో వారికి దుకాణాలు కేటాయించారో వారంతా యథేచ్ఛగా ఇటు అన్యమత ప్రచారం ఇక్కడ చేశారు. అదేవిధంగా రీల్స్ చేస్తూ ఏకంగా సోషల్ మీడియాలో వాటిని పెట్టడం కూడా పెద్ద ఎత్తున వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో బిగ్ టీవీ నిన్న ఎక్స్క్లూజివ్గా ఈ వార్తలను ప్రచురించింది. దీంతో మేల్కొన్న ఏదైతే అటు ఫారెస్ట్ శాఖ వెంటనే ఏదైతే టీటీడీ విజిలెన్స్తో పాటు అధికారులను ఇటు పోలీస్ అధికారులను సంప్రదించింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి దుకాణాన్ని వచ్చి తనిఖీలు నిర్వహిస్తూ ఎక్కడ ఉన్నారు వారు ఏమన్న విషయాలను తీసుకుంటున్నారు. అయితే నిన్న బిగ్ టీవీ వార్త ప్రసారం చేసిన కథనం తర్వాత నలుగురిని ఇక్కడ నుంచి 41 నోటీసులు ఇచ్చి బయటికి పంపించినట్టు తెలుస్తుంది. అందులో 2 భార్యాభర్తలు ఉన్నారు. మల్లిక, శేఖర్ అనే వ్యక్తులు ఏదైతే సోషల్ మీడియాలో అన్యమత ప్రచారం చేస్తూ వాటిని పోస్ట్ చేసిన వ్యక్తులను కూడా నలుగురిని బయటికి ఏదైతే ఇక్కడ నుంచి పంపించి వేశారో మొత్తం మీద ఏదైతే హిందూ దేవుళ్ళ దగ్గర ఏదైతే పరమ పవిత్రంగా హిందువులు భావించే తిరుమల క్షేత్రంలో ఈ విధంగా వారు జీవనం ఉపాధి పొందుతూ ఏకంగా ఇక్కడ ఉపాధి పొందుతున్న వారు తర్వాత వేరే దేవుని స్తుతిస్తూ పాటలు పాడడం, వాటిని సోషల్ మీడియాలో పెట్టడం, వాటిని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం చాలా హీనాతిహీనమైన చర్య అంటూ హిందూ సంఘాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఫారెస్ట్ శాఖలో కథలకి రాలేదు. చివరకు మీడియాలో వచ్చిన తర్వాత టీటీడీ విజిలెన్స్ అదేవిధంగా పోలీసులు యాక్టివ్ అయిన తర్వాత ఈరోజు ఒక ఫారెస్ట్ రేంజర్ను ఇక్కడికి పంపించిన పరిస్థితి. మొత్తం మీద తీసుకుంటే ఫారెస్ట్ అధికారులు ఏదైతే కక్కుర్తిపడి కేవలం ఒక దుకాణం వద్ద నుంచి 1500 వరకు కమిషన్లు తీసుకుంటూ కక్కుర్తి పడ్డారని అంతర్గత సమాచారం. ప్రతి నెల ఇక్కడున్న ప్రతి దుకాణదారుని వద్ద నుంచి నెలకు 1500 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారంటూ కూడా సమాచారం. ఈ పరిస్థితుల్లో ఏదైతే క్రిస్టియానిటీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్న వ్యక్తులందరినీ ఇక్కడ నుంచి తొలగించాలని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు. హిందూ సంఘాలు కూడా ఈ విషయం మీద టీటీడీ పాలక మండలి ఈరోజు జరిగే సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఆ నిర్ణయం తర్వాత ఇక్కడ ఉన్న దుకాణదారులను అన్యమతస్తులు కానీ అదేవిధంగా అనుమతులు లేకుండా దుకాణాలు పెట్టిన వారిని కూడా ఇక్కడ నుంచి బయటికి పంపిస్తారా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్న విషయం మీదనే ప్రస్తుతం చర్చ నడుస్తుంది. మొత్తం మీద అయితే అన్యమత ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేసిన ఈ ప్రాంతంలో ఉన్న ఎవరైతే సంచార జాతులకు సంబంధించిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలి. టీటీడీ యాక్ట్ ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా వారు భవిష్యత్తులో తిరుమలలో కానీ తిరుమల పరిసర ప్రాంతాల్లో కానీ ఎక్కడా దుకాణాలు పెట్టకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలంటే కూడా హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇలాంటి చోట ఏదైతే తిరుమలలోని ప్రతి అడుగు తిరుమల గిరుల్లోని 7 గిరులు శ్రీనివాసుడు సంచరించిన ఈ చోట ఈ విధంగా అన్యమత ప్రచారం చేయడం తగదంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడైనా ఇటు టీటీడీ విజిలెన్స్ కానీ అటు పోలీసులు అదేవిధంగా ముఖ్యంగా ఫారెస్ట్ శాఖ ఈ విషయంలో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. ఫారెస్ట్ శాఖకు నేతృత్వం వహిస్తున్న పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అంటూ కూడా హిందూ సంఘాల వారు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదరు, పాప వినాశనం నుంచి. For more videos like this, subscribe Big TV channel.